హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. నన్ను చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారండి, ఈ మిరియాల దీపం పరిహారం అసలు ఎలా చేయాలక్క, ఎన్ని మిరియాలు వేయాలి, అసలు ఎలాంటి ప్రమిదల్లో చేయాలి ఏంటనేది చాలామంది అడుగుతున్నారు. ఈరోజు నేను మొత్తం వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. మీకు వీడియో క్లియర్గా అర్థమైద్ది. ఎందుకంటే ఈ నల్ల మిరియాల దీపం పరిహారం అనేది పరిహార శాస్త్రంలోనే నెంబర్ 1గా చెప్పబడిందండి. మీరు ఏ మనిషినైతే కోరుకున్నారో ఆ మనిషి మీ దగ్గరకు రావాలన్నా, అతని మనసు మీకు సొంతం కావాలన్నా, అతని ప్రేమ మీకు దక్కాలనుకున్నా, చాలామంది భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు భర్త మారాలన్నా, ఇట్లా ఏ సమస్య అయినా సరే మనం మనసులో కనుక కోరుకొని అది మనసులో తలుచుకొని ఆ మిరియాల దీపం పరిహారం కనుక చేస్తే మీకు 100కు 100% రిజల్ట్ ఉంటుందండి. మీకు అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇది చెప్పాను కదా, పరిహార శాస్త్రంలోనే నెంబర్ 1గా చెప్పబడింది అనమాట. ఎందుకంటే ఇది నమ్మకంతో చేయాలి. కొంచెము రిజల్ట్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. ఏదైనా సరే తొందరగా జరగాలంటే ఏ పనికి కూడా తొందర అనేది పనికిరాదు. కొంచెం రిజల్ట్ అనేది లేట్ అయినా కూడా మనకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తీరిద్ది. ఎందుకంటే నిజం అనేది నిలకడ మీదే ఉంటుంది. తప్పుడు పనులకి చెడ్డ పనులు త్వరగా ప్రచారం అయినంతగా మంచి అనేది ఎప్పుడు కూడా ప్రచారం అవ్వదు. పిల్లలు పుట్టంగానే పెద్దోళ్ళు అవుతున్నారా, అట్లాగే కొన్ని మొండి పనులకి మొండి మనుషులకి ఇలాంటివి మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయిద్ది. ఒక్కొక్కసారి తొందరగా జరగవచ్చు. అది ఇక అది జరిగేదాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ పనిని బట్టి ఉంటుంది అనమాట. అది మనం నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. అలాగే చెడ్డ పనులకు చేయకూడదు. చెడ్డ పనులకు చేస్తే మీకు ఫలితం రాకపోగా ఇంకా మీకు బెడిసి కొట్టిద్ది అనమాట ఏదో ఒక రూపంలో. కాబట్టి చెడ్డ పనులకు చేయకూడదు. మంచి పనులకు మాత్రమే నమ్మకంతో చేసుకోవాలి. చాలామంది కూడా ఇష్టపడే వ్యక్తులు చాలామంది కూడా కామెంట్స్లో చెప్తున్నారండి, మమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మమ్మల్ని దూరం పెడుతున్నాడు, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, అతను లేకుండా మేము ఉండలేము, కానీ అతను మాత్రం మా దూరం అవుతున్నాడు, ఎంత ప్రేమ చూపించినా కూడా అలుసుగా కనబడుతున్నాము, అసలు ఏం చెయ్యాలి, ఎట్లా మనసును మార్చుకోవాలి, మాటలు చెప్పాము, ఏడ్చుకోవటాలు మొత్తుకోవటాలు అన్ని రకాలు అయిపోయినాయి, కానీ ప్రయోజనం మాత్రం జీరో అయింది అని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు. అలాగే భార్యాభర్తలు కూడా తరచు గొడవలు, ఒకటే గొడవలు. భర్త మంచోడైతే భార్య మంచిది అవట్లా, భార్య మంచిదైతే భర్త మంచోడు అవట్లా, ఇద్దరు మంచోళ్ళు అయితే ఒకటే గొడవలు. అట్లా రకరకాలుగా సమస్యలు, కుటుంబాల సమస్యలు, వాళ్ళ మూలాన పిల్లలు ఇబ్బంది పడతాము, మానసికమైనటువంటి సమస్యలు, ఇట్లా చాలా రకాలండి. చెప్పుకుంటూ పోతే ఈ సమస్యలన్నిటికీ ఈ మిరియాల దీపం పరిహారం అనేది నెంబర్ 1గా రిజల్ట్ అనేది మనకి ఇచ్చిద్ది. ఈ మిరియాల దీపం పరిహారం అనేది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజు చేస్తే నెంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ అమావాస్య రోజు కుదరకపోతే అమావాస్య రోజు కానీ, లేకపోతే పౌర్ణమి రోజు కానీ, లేకపోతే ఆదివారం ఉంటుంది కదా, ఆదివారం రోజు కానీ, లేకపోతే అష్టమి రోజు కానీ, ఇట్లా ఈ 4 రోజుల్లో ఎప్పుడు చేసినా కూడా, ఒకవేళ కుదరకపోతే శనివారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ శని అనేది పోవటానికి శనివారం చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఈ 5 రోజులు చెప్పాను కదా, అమావాస్య, పౌర్ణమి, ఆదివారము, అష్టమి, శనివారం, ఈ 5 రోజుల్లో మీరు ఎప్పుడైనా చేయొచ్చు. వీటన్నిటికన్నా కూడా మంచిది ఏది అని అంటే నేను అమావాస్యని చెబుతా. అమావాస్య రోజున చేస్తే మీకు మంచి రిజల్ట్ అని ఉంటుంది. ఎందుకంటే మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడన్నా చేస్తే, శనివారాలు కానీ, ఆదివారాలు కానీ, అష్టమి రోజులు కానీ, పౌర్ణమి రోజులు కానీ, ఇలాంటి రోజుల్లో ఎప్పుడన్నా చేస్తే 4 సార్లుగా చేయాల్సి వచ్చింది మీరు ఈ పరిహారం. 4 సార్లు చేస్తే మీకు కొంచెం రిజల్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. కానీ అమావాస్య రోజు చేస్తే మాత్రం ఒక్కసారి చేసినా చాలు, మీకు ఇన్నిసార్లు చేసినంత ప్రయోజనం, 100 సార్లు చేసినంత ప్రయోజనం వచ్చింది అనమాట. కాబట్టి మీరు కుదిరితే అమావాస్య రోజున చేయటానికి ట్రై చేయండి. ఈ పరిహారాలు ఎప్పుడైనా సరే చీకటి పడ్డాక చేయాలి. పగలు మధ్యాహ్నాల పూట అలాంటప్పుడు చేయకూడదు. చీకటి పడ్డాక చేయాలి. చీకటి పడ్డాక ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. మీరు ఇట్లా మేము చేస్తున్నాం అది ఇదని అందరికీ చాటింపు వేసుకోవాల్సిన పని లేదు కదా. అందరికీ చెప్పుకుంటే ఏమొచ్చిద్ది, వాళ్ళు తలా ఒక రాయి అదని ఇదని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకరికి చెప్పాల్సినంత పని ఏమీ లేదు. ఎందుకంటే మన మనసు ఏంటో మనకు తెలుసు, మనం మంచికే చేస్తున్నాము. అలాంటప్పుడు ఒకరికి చెప్పి ఒకరికి పర్మిషన్ తీసి అదేంటి ఇదేంటి అని అడగాల్సినంత అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఎన్నో చేసుకుంటున్నారు, మనకు చెప్తున్నారా? కాబట్టి రహస్యంగా చేసుకుంటే మనకి ఇంకా రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఆదివారం అమావాస్య రోజున సాయంత్రం పూట చేయండి, చీకటి పడ్డాక చేయండి. మీరేం చేస్తారంటే, ఇట్లా మట్టి ప్రమిదలు ఉంటాయి, మట్టి ప్రమిదలు మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా మట్టి ప్రమిదలు ఉంటాయి. ఇలాంటి మట్టి ప్రమిదల్లో చేయాలి పరిహారం అనేది. ఇట్లా మట్టి ప్రమిద ఒకటి తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి
ఇట్లా 2 మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయాలి. ఆవాల నూనె అని ఉంటుంది కదండి, ఆ ఆవాల నూనె పోసి దాంట్లో 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు వేసి మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలు, ఇదిగోండి నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు ఉంటాయి. ఈ మనకు వంటింట్లో అందరికీ దొరుకుతాయి నల్ల మిరియాలు. తెల్ల మిరియాలు ఉంటాయి. తెల్ల మిరియాలు వాడకూడదు. తెల్ల మిరియాలు వాడితే రిజల్ట్ ఉండదు. నల్ల మిరియాలు మాత్రమే వాడాలి. ఇలాంటి నల్ల మిరియాలు 9 తీసుకోవాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఇలా 9 నల్ల మిరియాలను తీసుకోవాలి. ఇలా 9 నల్ల మిరియాలను మనం తీసుకొని ఈ మట్టి ప్రమిదలో ఇలా వేసేసి దీంట్లో ఆవాల నూనె పోసి 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు వేసేసి ఆ దీపాలు వెలిగించేసి మీ ఇంట్లో గదులు ఉంటాయి కదా, వంటగది, బెడ్రూము, హాలు ఇట్లా ఉంటాయి కదా, అవి మొత్తం ఆ గదులు దీపం ఇట్లా మనం వెలిగించుకొని దీపం ఇట్లా పట్టుకొని చేత్తో ఆ గదులన్నిట్లో తిరగాలి. ఆ గదుల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏమన్నా దుష్ట శక్తులు కానీ, శని ప్రభావం, మన ఇంటి మీద చాలామంది దిష్టులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి. ఆ ఏడుపులు అలాంటివి ఏమన్నా పిల్లల మీద కానీ, కుటుంబం మీద కానీ, మన భర్త మీద కానీ, మన మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ కొంతమంది ఏడుపులు ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు. అలాంటివి మొత్తం పోవాలని మనం మనసులో అనుకొని ఇంట్లో మొత్తం అన్ని గదుల్లో తిరిగి బయట హాల్లో, వరండాలో మొత్తం తిరిగేసేసి ఆ దీపాన్ని ఏం చేస్తారంటే మీరు ఇంటికి ఈశాన్యం మూలన పెట్టేసేసేయండి. అలా తిరిగిన తర్వాత ఆ దీపాన్ని ఇంటికి ఈశాన్యం మూలన పెట్టేసేయండి. ఇది శనివారం రోజున చేయండి. అమావాస్య రోజు అయితే అమావాస్య రోజున చెప్పాను కదా, కుదరకపోతే ఇక శనివారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా సపోజ్ శనివారం రోజు చేసామనుకోండి, మనం ఇట్లాగా శనివారం రోజు చేస్తే ఆ నైటు ఆ చీకటి పడ్డ తర్వాత ఆ దీపాన్ని ఈశాన్య మూలన పెట్టేసినప్పుడు ఇక నిదానంగా దీపం కొండెక్కిద్ది. ఇంట్లో మొత్తం తిరిగిన తర్వాత మూలన పెట్టేసేస్తాము. ఈశాన్య మూలన పెట్టిన తర్వాత దీపం తెల్లారేసరికి కొండెక్కిన తర్వాత మీరేం చేస్తారంటే చక్కగా మళ్ళీ ఆదివారం రోజున తలస్నానం చేసేసి, ఇది శనివారం రోజున చేస్తే నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి ఆదివారం రోజున చక్కగా తలస్నానం చేసేసేసి ఆ మిరియాలలో వేసినటువంటి ఆ నూనెలో ఉంటాయి కదా, ఇవి మిరియాలు, ఆ నూనెలో నుంచి ఆ మిరియాలు తీసేసేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాలు ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ప్రమిదను కింద పెట్టేసేసి ఇంకో ప్రమిదలో ఈ మిరియాలు వేసేసేసి ఆ నూనెలో నుంచి తీసిన మిరియాలు వేసేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి వెలిగించండి. వెలిగిస్తే మీకు బూడిద వచ్చేసిద్ది. ఆ బూడిదని మీరేం చేస్తారంటే పారే నీళ్ళల్లో పోసేయండి. ఆ బూడిదని పారే నీళ్ళలో కానీ, చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా సరే వేయండి. కానీ జనం తొక్కే చాట మాత్రం వేయమాకండి. అలా చేస్తే అది మనకు పాపం తగిలిద్ది. కాబట్టి పారే నీళ్ళల్లో కానీ, లేకపోతే షింకులో వేసి నీళ్లు తిప్పేసేయటం కానీ, చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. తొక్కే చాట మాత్రం వేయమాకండి. ఇక అట్లా వేసేసేసి చక్కగా అట్లా ఆ మిరియాల దీపం చేసే ముందల కూడా, ఆ మిరియాల దీపం వెలిగించి ఆ ఇంట్లో తిరిగే ముందల కూడా మీరు చక్కగా స్నానం చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదు. చక్కగా తలార స్నానం చేసేసి ఇల్లును శుభ్రంగా ఉంచుకొని, ఇల్లును తుడుచుకొని, ఇల్లును శుభ్రంగా ఉంచుకొని మీరు పరిశుభ్రంగా ఉన్న తర్వాత, అలాగే ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు. నాన్ వెజ్ వండి చేస్తే మాత్రం రిజల్ట్ అనేది ఉండదు. అలాగే భార్యాభర్తలు కూడా కలిసి ఉండకూడదు. ఆ నైటు చేయాలనుకున్న ముందు రోజు కానీ, ఆ నైట్ కానీ, చేసిన తర్వాత రోజు కానీ, ఆ దీపం ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు అనేది కలిసి ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళు నెలసరి టైంలో, అలాంటి టైంలో ఈ పరిహారం చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదు. అలాగే మగవాళ్ళు కూడా స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు మగవాళ్ళు కూడా చేయకూడదు. ఎందుకంటే మగవాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కొంతమంది ప్రేమించిన అమ్మాయి మా దగ్గరికి రావాలను, లేకపోతే మా భార్య మా మాట వింటలేదు, మా భార్య మారాలను, ఆడవాళ్లే కాదు మగవాళ్ళైనా చేసుకోవచ్చు. అలా మగవాళ్ళైతే ఈ డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి చేయకూడదు. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఆడవాళ్ళైతే ఈ నెలసరి సమస్యలు ఇలాంటివి లేకుండా ఉన్నప్పుడు ఆడవాళ్ళు చూసుకోండి. చక్కగా తలార స్నానం చేసేసి తర్వాత మీరు చేయండి. చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, 9 మిరియాలు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఆవాల నూనె పోయాలి. చాలామంది అడుగుతున్నారు ఏ నూనె పోయాలక్క అని. ఆవాల నూనె పోయండి. ఆవాల నూనె పోయటం వలన మనకింట్లో ఉన్నటువంటి శని దోషాలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. కాబట్టి ఆవాల నూనె పోయండి.
నెక్స్ట్ వచ్చేసి మీరు మనసులో తలుచుకోండి, మనసులో అనుకోండి, మేము కోరుకున్నటువంటి వ్యక్తి మా దగ్గరికి రావాలి. ఆ దీపం మీరు పట్టుకొని మేము కోరుకున్నటువంటి వ్యక్తి మా దగ్గరికి రావాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, నా భర్త మారాలి, నా పిల్లలు నా మాట వినాలి, ఇట్లా మాకు మా మా మధ్య మా తోడబుట్టిన వాళ్ళ మధ్య గొడవలు ఉండకూడదు, ఇట్లా సమస్యలు ఏదైనా సరే, మాకు డబ్బులు బాగుండాలి, మాకు డబ్బు సంపాదన బాగుండాలి, మాకు అప్పులన్నీ తీరిపోవాలి అని ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు మీరు మనసులో చెప్పుకొని ఆ దీపం పట్టుకొని చక్కగా ఇల్లంతా తిరగండి. అలా తిరిగితే మీకు చక్కగా మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయిద్ది అనమాట. చాలామంది కూడా ఇళ్లల్లో వృధా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇట్లా వచ్చిన రూపాయి సంపాదన ఉంటే 10 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. రాబడేమో తక్కువ, ఖర్చేమో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఆ వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గిపోయి సేవింగ్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. కొన్ని మొండి సమస్యలు డబ్బులు కొంతమందికి ఇస్తే వెనక్కి రావు. అలాంటి వాళ్ళ నుంచి అడిగి చేసి వాళ్ళు విసిగేసిపోయి ఉంటారు. అలాంటి డబ్బులు కూడా ఇక మీకు రావు అనుకుని ఆశ వదిలేసుకున్న డబ్బులు కూడా మీకు ఏదో ఒక రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళే పిలిచి మరీ ఇవ్వచ్చు అనమాట. అలాగే మీకు కష్టపడిన సొమ్ము కూడా కష్టపడి పనిచేస్తే మీకు కష్టానికి తగ్గట్టుగా న్యాయంగా మీకు డబ్బు వచ్చిద్ది. అనవసరం ఖర్చులు తగ్గుతాయి, సంపాదన ఆర్థికంగా అభివృద్ధి అనేది పెరుగుతుంది. చాలామంది కూడా అప్పులతో కూరుకుపోతున్నారు. అలాంటి అప్పుల సమస్యకు కూడా ఈ మిరియాల దీపం పరిహారం అనేది మంచి రిజల్ట్ ఇచ్చిద్దండి. మీరు నమ్మకంతో ట్రై చేసి చూడండి. ఇట్లా కోరుకున్న వ్యక్తి సొంతం అవటంలో కానీ, అప్పులు తీరటంలో కానీ, సంపాదన పెరగటంలో కానీ, ఇట్లా ఇళ్లలో మనస్పర్ధలు గొడవలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవటంలో కానీ, ఇట్లా అన్ని రకాలుగా కూడా ఈ మిరియాల దీపం పరిహారం అనేది పరిహార శాస్త్రంలోనే నెంబర్ 1గా మంచి పేరుంది. దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నమ్మకంతో మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. చెప్పాను కదా, ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రహస్యంగా చీకట పడ్డాక చేసుకోండి. అమావాస్య రోజున చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అమావాస్య రోజు కుదరకపోతే ఇక మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే శనివారం కానీ, ఆదివారం కానీ, అష్టమి రోజు కానీ, ఇలాంటప్పుడు శని ఆదివారాల్లో చేసుకోవాలి. ఇక మిగిలిన రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు అప్పుడు చేయకూడదు. శనివారం ఆదివారమే చేసుకోవాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈ పరిహారం అనేది జాగ్రత్తగా చేసుకోండి. 9 నల్ల మిరియాలండి, చాలామంది అడుగుతున్నారు. 9 నల్ల మిరియాలు చేసుకోండి. టైము ఈవినింగ్ టైము చీకట పడ్డాక చేసుకోండి, పగలు చేయకూడదు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. చక్కగా మంచి పనులకు చేసుకోండి, మనసులో చెడు ఆలోచనలు పెట్టి చేసుకోకూడదు. నేను ముందుగానే చెప్తున్నా. ఊళ్ళో వాళ్ళు మాకు కావాలి, ఎవరన్నా మా మాట వినాలి అని చెప్పి తల్లిదండ్రుల మీద ప్రయోగాలు చేయటము ఇలాంటి వద్దు. తల్లిదండ్రుల మీద ప్రయోగం చేస్తే మాత్రం చాలా పాపం. తల్లిదండ్రుల మీద మాత్రం చేయకూడదు. పిల్లలకు చేసుకోవచ్చు. పిల్లలు కొంతమంది మొండిగా ఉంటారు. వాళ్ళు మా మాట వినాలని చెప్పేసి అలాంటి వాటికి చేసుకోవచ్చు. మీ కోరికలో న్యాయం ఉన్న దాంట్లో దేంట్లోనైనా చేసుకోవచ్చండి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని తప్పుడు పనులకి ఊళ్ళో వాళ్ళ మొగుళ్ళు మాకు కావాలి, ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు మాకు కావాలి, ఇలాంటివి వద్దు. ఇలాంటి వాటికి మాత్రం మీకు రిజల్ట్ అనేది ఉండదు. చక్కగా మంచి పనులకు చేసుకోండి, నమ్మకంతో చేసుకోండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ నల్ల మిరియాల దీపం పరిహారం అనేది నెంబర్ 1 అనమాట. నెంబర్ 1గా చెప్పబడింది. నేను చెప్పిన మాటలు కాదు, పరిహార శాస్త్రంలోనే చెప్పబడింది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.